నమస్తే నేటి వార్తలకు స్వాగతం. నేను కృష్ణ కుమారి. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం. బకాయి పడిన డిఏ చెల్లింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన. నగరంలో జోరుగా సాగుతున్న బాణాసంచా విక్రయాలు. కోట్లాది రూపాయల్లో కొనసాగుతున్న మందుగుండు వ్యాపారం. మన్యం జిల్లా విద్యార్థుల మృతిపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డ రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. నిరాధార ఆరోపణలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను భయభ్రాంతులను చేయటం తగదని హితువు. ఏయూ బాణాసంచా విక్రయ స్టాల్స్ ను పరిశీలించిన డీసీపీ మేరీ ప్రశాంతి, ఏసీపీ లక్ష్మణమూర్తి. వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక. దీపావళి పండుగ వేళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న 4 డిఏ బకాయిలతో 1 డిఏని విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అలాగే పోలీసులకు సరెండర్ లీవుల్లో 1 ఇన్స్టాల్మెంట్ క్లియర్ చేస్తున్నట్లు ప్రకటించారు. 2 విడతల్లో 210 కోట్ల చెల్లింపులు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. చర్చల అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రకటించిన డిఏను వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలు చేస్తామని, ఈ డిఏ చెల్లింపులకు నెల 160 కోట్ల వ్యయం అవుతుందని తెలిపారు. గత పాలనలో జరిగిన విధ్వంసాన్ని సరిచేస్తున్నామని, భవిష్యత్ ఆదాయాన్ని సైతం గత ప్రభుత్వం తాకట్టు పెట్టిందని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసాన్ని సరిచేయడానికి 15 నెలలు పట్టిందన్నారు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన భాగస్వాములని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయాలు ప్రధానంగా 1 డిఏ ఇవ్వాలని నిర్ణయం చేశాం. నవంబర్ 1 నుంచి ఇంకొక 10 రోజులు ఉంది. నవంబర్ 1 అకౌంట్లో అడ్జస్ట్ చేసి ఈ 1 డిఏ ఇస్తాం. ఈ డిఏ నెలవారీగా 160 crores అవుతుంది. అది ఫస్ట్ ఫేజ్, అది క్లియర్ చేస్తాం. అదే సమయంలో ఇంకొక పక్క టీచర్స్ వీళ్ళందరూ ఉన్నారు, ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం. ఎర్న్ లీవ్ కూడా పోలీసులకు మాత్రం 1 ఇన్స్టాల్మెంట్ క్లియర్ చేస్తాం. 50-50 అంటే సగం 105 కోట్లు నవంబర్లో ఇచ్చి 105 కోట్లు జనవరిలో ఇస్తాం. ఇది కూడా క్లియర్ చేస్తాం. రెండోది, వీళ్ళు హెల్త్ దీనికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇన్సూరెన్స్ కూడా వేయారని చెప్పారు. ఒక 60 డేస్లో ఇదే క్యాబినెట్ పనిచేస్తూ 60 డేస్ లోపల సిస్టమ్స్ అన్ని స్ట్రీమ్లైన్ చేసి మెరుగైన విధానం తీసుకొచ్చి ఏ ఎంప్లాయీ కూడా ఇబ్బంది లేకుండా రియల్ టైంలో హెల్త్ బాగాలేనప్పుడు క్లియర్ చేసుకునే విధంగా దానికి కూడా తీసుకొస్తాం. ఇంకొక పక్కన చైల్డ్ కేర్ లీవ్ ఒకప్పుడు 180 డేస్ ఇచ్చేవాళ్ళం. దాన్ని వీళ్ళు మళ్ళీ అప్ టు మైనర్ అనే ఇది కూడా తీసుకొచ్చింటున్నారు. అలాంటి వల్ల ఇబ్బంది వస్తుంది. అందుకే ఈరోజు ఆలోచించింది చైల్డ్ కేర్ లీవ్ అనేది 180 డేస్ వాళ్ళ రిటైర్మెంట్ వరకు ఎప్పుడైనా ఉపయోగించుకున్నట్టుగా అది కూడా ఇస్తున్నాం. ఇంకొక పక్కన వీళ్ళ ఆఫీసులు ఉన్నాయి. ఈ ఆఫీసులన్నిటికి కూడా మనం ఒకసారి చూస్తే ఒకప్పుడు ఎగ్జంప్షన్ ఇచ్చాం ఈ ప్రాపర్టీ ట్యాక్స్ ఇవన్నీ. ఇప్పుడు ఆ మున్సిపాలిటీస్లో ప్రాపర్టీ ట్యాక్స్ అన్నీ మళ్ళా కట్టమని చెప్పి డ్యూస్ అన్నీ ఫైన్ మీద ఫైన్, పెనాల్టీ మీద పెనాల్టీ వేసే పరిస్థితి వచ్చారు. అవన్నీ కూడా రద్దు చేస్తున్నాం, అవన్నీ తీసేస్తాం. భవిష్యత్తులో కూడా ఎలాంటి పన్ను లేకుండా వాళ్ళు ఆఫీసులు రన్ చేసేది ఎంప్లాయీస్ సమస్యలపైన ఇచ్చేస్తారు కాబట్టి అది కూడా క్లియర్ చేస్తాం. దీపావళి పండుగ నేపథ్యంలో బాణాసంచా విక్రయాలు నగరంలో ఊపందుకున్నాయి. అయితే ఈసారి ధరలు మాత్రం ర్యాకెట్లా దూసుకుపోయాయి. గతం కంటే ఈసారి 10% రేట్లు అధికంగా ఉన్నాయని వినియోగదారులు వాపోతున్నారు. మరోవైపు ఈ దీపావళికి అధిక శాతం ప్లాస్టిక్, మెటల్ బొమ్మల తుపాకీలే రాజ్యమేలుతున్నాయి. వాటిల్లోనూ 50 నుంచి 1000 రూపాయల వరకు వివిధ రకాల గన్లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏయూలో ఏర్పాటైన దుకాణాల వద్ద ఆదివారం జనసంచారం కనిపించింది. శనివారం తెల్లవారుజామున, ఆదివారం ఉదయం నగరంలో అక్కడక్కడ వర్షం పడటంతో
తొలుత వ్యాపారులు కొనుగోలుదారులు ఆందోళన చెందారు. అయితే ఆ తర్వాత ఎండ రావడంతో అటు కొనుగోలుదారులు ఇటు వ్యాపారులు ఊరట చెందారు. మొత్తానికి ఈ దీపావళి అందరి ఇంట సందడితో పాటు నగరంలో బాంబుల మోత మోగనుంది. దీవాళీ స్పెషల్గా ఈరోజు రేపు మా స్టాల్స్ అవి ఉంటాయి. ప్రత్యేకమైన ఆఫర్లు పెట్టాము. దాని తర్వాత ప్రత్యేకంగా మేము ఇక్కడ సేఫ్ సైడ్గా అన్నీ ఉన్నాయి. దాని తర్వాత సేఫ్టీ సంబంధించినవి అన్నీ కూడా ఉన్నాయి. దీంతోపాటు ఏంటంటే ఇక్కడ వాటర్ సప్లై కూడా చాలా ఎక్కువ ఉంది. దాని తర్వాత ఇంకోటి పోలీస్ బందోబస్తు కూడా చాలా బాగుంది. దాని తర్వాత ఏంటంటే ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. ప్రత్యేకంగా అందరూ కూడా క్రమంగా లైన్ ప్రకారంగా పద్ధతిగా చాలా క్లియర్గా చాలా పద్ధతిగా అందరూ డిసిప్లిన్గా కొనుక్కుంటున్నారు. అలాగే చాలామంది కూడా ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే రేపు ఇక్కడ ఏయూ గ్రౌండ్లోని ఇక్కడ దీవాళీ స్టాల్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరి స్టాల్స్ కూడా మీరు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. వాటర్ ప్రతి షాప్ దగ్గర ఒక డ్రమ్ ఫుల్ పెట్టామండి. కలెక్టర్ గారు ఏం చెప్పారంటే వాటర్ ట్యాంక్ ఫుల్గా పెట్టమన్నారు. తర్వాత ఫైర్ వ్యాన్ పెట్టమన్నారు. అవి రెండు పెట్టాం. ఇక్కడ అంతా పెట్టారు. ఏంటి డ్రమ్ముల నిండా వాటర్ ఉంది. తర్వాత ఇసుక ఒక్కొక్కరు 2 బస్తాలు ఒక్కో బస్తా పెట్టారు. సీజ్ ఫైర్లు ప్రతి స్టాల్లోనే ఉన్నాయి. సార్ ఇటు చూడండి సార్. చెప్పండి. మొత్తం ఎన్ని షాపులు? మొత్తం 130 షాపులు అండి. ఓవరాల్గా విశాఖపట్నంలో ఏ ప్రాంతాలు ఇచ్చారు? 130 కూడా ఇక్కడే మా ఉజ్రాగౌండ్ అంటారు. ఉజ్రాగౌండ్లో ఇచ్చారండి 130ని. మాకు యాక్చువల్గా ఫస్ట్ టెలిఫాడ్ను అది ఇస్తారనుకున్నాం. ఆ జిఎస్టీ వల్ల మాకు ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి ఈ ఒక్క గ్రౌండ్లోనే అన్నీ పెట్టమన్నారు. అన్నీ పెట్టాం. అసలు ఈ ఒక్క గ్రౌండ్లో ఇన్ని పెట్టకూడదు అసలు యాక్చువల్గా. అయినా సరే పెద్దలు మరి చెప్పడం బట్టి మేము పెట్టడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఇటీవల ఆశ్రమ గురుకుల పాఠశాలల విద్యార్థుల అనారోగ్యానికి గురైన ఘటనపై వైకాపా నేతలు చేస్తున్న నిరాధార ఆరోపణలు, తప్పుడు ప్రచారంపై గిరిజన సంక్షేమ శాఖ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్రంగా స్పందించారు. విద్యార్థుల ఆరోగ్యం వంటి సున్నితమైన అంశంపై వైకాపా నేతలు అబద్దాల మీద అబద్దాలు చెప్పి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. తమ రాజకీయ లాభాల కోసం చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చూపించడం సిగ్గుచేటని అభిప్రాయపడ్డారు. మీకు 11 అంటే ఇష్టమని 11 మంది విద్యార్థులు చనిపోయారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నిజానికి మృతి చెందిన వారు 2 విద్యార్థులు. ఈ నేపథ్యంలో 11 మంది చనిపోయారని అబద్దాలు చెప్పడం బాధాకరమని ఆమె తీవ్రంగా విమర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన విద్యార్థులందరూ ఆరోగ్యంగా కోలుకుంటున్నారని, ఎటువంటి తీవ్రమైన పరిస్థితి లేదని వైద్యులు స్పష్టం చేశారని మంత్రి అన్నారు. వైకాపా నేతలు ఈ వాస్తవాలను గమనించకుండా పుకార్లు వ్యాప్తి చేయడంపై అనైతికమన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై రాజకీయాలు చేయకండి. సీజనల్ వ్యాధులు నియంత్రించడానికి ఆశ్రమ గురుకుల పాఠశాలలో శానిటేషన్ మెరుగుపరచడానికి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వండి. విమర్శల కంటే సలహాలు మాకు అవసరం అని ఆమె అన్నారు. 18 మంది సంగతి ఏమిటి? ఎప్పుడైనా పలకరించారా? మాట్లాడారా? వాళ్ళెవరో కనీసం మీకు తెలుసా? చనిపోయిన వాళ్ళకి కనీసం మట్టి ఖర్చులకైనా డబ్బులు ఇచ్చారా? కబుర్లు ఆడుతున్నారు మీరు. ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు, కురపాంలో ఉన్న మాజీ శాసనసభ్యులు, ఈయనేమో 18 సంవత్సరాల పదవి, ఆవిడదేమో 10 సంవత్సరాల పదవి. ఓకే, వీళ్ళు మాత్రం ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు అని అంటే అన్యాయంగా, బాధ్యతారాహిత్యంగా, గిరిజనులయ్యుండి గిరిజన పిల్లలు ఎక్కడ హాస్పిటల్లో జాయిన్ అవుతారా, పలకరించడానికి వెళ్తామా, మాకు ఉనికి చాటుకుంటామా అని చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడే గిరిజనులు పేక కోసేస్తున్నప్పుడు మీరు ఎక్కడైనా చూసారా? ఎక్కడైనా కనీసం మీరు పల్లెత్తి మాట్లాడారా? మీరు అధికారంలో ఉండేటప్పుడు జీవో నెంబర్ 3 క్యాన్సిల్ అయిపోతే కనీసం మీ ఇద్దరు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, మాట్లాడారా? ఎక్కడైనా ప్రెస్ మీట్ ఇచ్చారా? ఒక లాయర్ని పెట్టి ఆపుకోగలిగారా? మీ ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా ఉండేటప్పుడే లక్షలాది మంది పిల్లలకి చదువు లేకుండా చేసి హాస్టల్స్ లో ఇబ్బంది పెడుతుంటే మీరు ఎప్పుడైనా మాట్లాడారా? కనీసం వెళ్ళి చూసారా? సర్వమానవాళి జీవితాల్లో దీపావళి పర్వదినం వెలుగు నింపాలని ప్రజాపిత బ్రహ్మకుమారీష్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రతినిధి జీకే రామేశ్వరి ఆకాంక్షించారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా దీపావళి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామేశ్వరి దీపావళి పర్వదిన విశిష్టతను తెలిపారు.
దీపావళి ప్రజల జీవన విధానంలో ముడిపడి ఉన్న పండుగగా అభివర్ణించారు. 32వ వార్డ్ కార్పొరేటర్ కందుల నాగరాజు మాట్లాడుతూ దీపావళి పండుగ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. దీపం పరబ్రహ్మ స్వరూపమని ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు దీపాలు వెలిగించి సంతోషంగా గడపాలన్నారు. గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపకులు జేవి రత్నం మాట్లాడుతూ ప్రజలందరూ కాలుష్యరహిత దీపావళి జరుపుకోవాలన్నారు. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు జాతీయ జర్నలిస్టు సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ పూర్వం దీపావళి 5 రోజుల పాటు జరుపుకునే పండగగా ఉండేదన్నారు. ప్రతి ఒక్కరూ దీపాలు వెలిగించడంతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ రాము, సీనియర్ పాత్రికేయులు ఆర్ నాగరాజు పట్నాయక్, బ్రహ్మకుమారిస్ ప్రతినిధి అన్వేష్, బ్రహ్మకుమారీలు పాల్గొని దీపాలు వెలిగించారు. మరి దీపావళి అనేసరికి దీపం పరబ్రహ్మ స్వరూపం. మరి భగవంతుడు ఆ పార్వతీ పరమేశ్వరులు ఆశీస్సులు నిండుగా ముండుగా ఉండాలి. అలాగనే దీపావళి అనేసరికి మరి లక్ష్మీదేవి మీ అందరి ఇంట కూడా మరి ఇప్పుడు కలకలలాడుతూ మీ ఇంట ఉండాలని, అలాగే ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని, అలాగే మరి మన కనకమాల స్వామి వారు సింహాద్రప్పన్ తాలూకా ఆశీస్సులు కూడా మీకు ఉండి మీరు మీ కుటుంబాలు మీతో పాటు మేము కూడా సుఖ సంతోషాలతో ఉండి ఆరోగ్యాలతో ఉండి ఈ దీపావళిని పండగని మరింకొంచెం పండగకి పంచి ప్రత్యేక శోభ తెచ్చుకొని అందరూ కూడా జరుపుకోవాలని, అదేవిధంగా మరి ఇటువంటి కార్యక్రమాలు గంటల శ్రీనుబాబు గారికి అంటే ప్రతి సేవా కార్యక్రమాలు కూడా ఆయన కూడా ఏంటంటే ఒక మంచి మనసు ఉన్నటువంటి మనిషి. ఎందుకంటే ఒకరికి చెప్పాల్సి మనం కూడా మాట్లాడితే ఇంకో బాగోదు, కానీ ఆయన కూడా ఎప్పుడు కూడా ఏదైనా చెయ్యాలి, సమాజం కోసం, సమాజం శ్రేయస్సు కోసం చేయాలని తపన పడే వ్యక్తి శ్రీనుబాబు గారు. అయితే ఈ పండగల్లో మనం వినియోగించే దీపాలు ఒక వెలుతురుకి చిహ్నంగా చీకటిని పారద్రోలడం కోసం అనే ఆలోచనతో చేసినది. దానిని మనము అందరం కూడా వినియోగించే ఈ దీపాల దగ్గరకు వస్తే నెయ్యి కానీ, ఆముదం కానీ, మనం ఆడించిన కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, వేరుశనగ నూనె కానీ మాత్రమే వినియోగించి దీపం పెట్టుకోవడం ఆరోగ్యకరం. ఎందుచేత అంటే ఈరోజు ఏదైతే దీపం నూనె అనేది వస్తుందో దానివల్ల క్యాన్సర్ వస్తుందనే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. కాబట్టి ఆ దీపం నూనె అనే దాని జోలికి ఎవరు వెళ్ళొద్దు అని చెప్తున్నాం. అలాగే కొవ్వొత్తులకి వినియోగించే వ్యాక్స్ కూడా ప్రమాదకరమైనది. కాబట్టి ఏదైతే మనం ఆముదం దీపమా, నెయ్యి దీపమా, నూనె దీపమా అన్నది మనం ఆలోచన చేసి దీపాలు వెలిగించుకోవాల్సిన అవసరం ఉంది. పండగల్లో మనం వినియోగించే దీపాలు ఒక వెలుతురుకి చిహ్నంగా చీకటిని పారద్రోలడం కోసం అనే ఆలోచనతో చేసినది. దానిని మనము అందరం కూడా వినియోగించే ఈ దీపాల దగ్గరకు వస్తే నెయ్యి కానీ, ఆముదం కానీ, మనం ఆడించిన కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, వేరుశనగ నూనె కానీ మాత్రమే వినియోగించి దీపం పెట్టుకోవడం ఆరోగ్యకరం. ఎందుచేత అంటే ఈరోజు ఏదైతే దీపం నూనె అనేది వస్తుందో దానివల్ల క్యాన్సర్ వస్తుందనే, కాబట్టి ఆ దీపం నూనె అనే దాని జోలికి ఎవరు వెళ్ళొద్దు అని చెప్తున్నాం. అలాగే కొవ్వొత్తులకి వినియోగించే వ్యాక్స్ కూడా ప్రమాదకరమైనది. కాబట్టి ఏదైతే మనం ఆముదం దీపమా, నెయ్యి దీపం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ అన్నారు. దొండపర్తిలోని ఆధునీకరించిన ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వంశకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ తరహా విద్యను కూటమి ప్రభుత్వం అందిస్తుందన్నారు. తన నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి మౌలిక వస్తువులు కావాలన్నా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పాఠశాలల అభివృద్ధి, ఆధునీకరణకు, విద్యార్థుల మౌలిక వస్తువుల కల్పనకు నిధులకు కొరతే లేదని స్పష్టం చేశారు. పాఠశాలల్లో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తానని ఎమ్మెల్యే వంశకృష్ణ హామీ ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ విద్యారంగ అభివృద్ధికి రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కార్పొరేటర్ గొలగాని వీరారావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
జీవీఎంసీ వారి ఆధ్వర్యంలో సుమారు 18 లక్షలతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. చాలా నీట్గా చాలా చక్కగా ఉంది. దీన్ని ఇలాగే మెయింటైన్ చేయాలి. కొంచెం నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ రూపురేఖలు మారిపోతాయి. మీరు నీట్గా మెయింటైన్ చేసి ఇంకేమైనా కూడా అవసరమైతే మా దృష్టికి తీసుకురండి. మా దృష్టికి ఇంకెక్కడైనా దీనికి ఏమైనా అవసరమైన ఏమైనా ఉంటే మాకు లెటర్ పెట్టండి, అవి కూడా మేము చేపిస్తాం. ఇదే విధంగా మెయింటైన్ చేసి ఇప్పుడే మా రెడీగా చెప్పినట్టుగా స్ట్రెంత్ పెరగాలి. మీరు కొంచెం బాగా పిల్లలతో కోరుతూ ఉండి కొంచెం స్థానికంగా ఉన్న ప్రజలతో మమేకమై దీని కెపాసిటీ పెంచుకుంటే మీకు కూడా మంచిది. రానున్న రోజుల్లో చదువు తప్ప ఇంకోట్లేదు. ఎక్కడ బాగా ఎవరైతే చదువుకుంటారో వాళ్ళదే పిల్లల లైఫ్ కాబట్టి మీరు కూడా ఆ విధంగా ఎంకరేజ్ చేసి పిల్లల్ని బాగా చదివించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఆ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్ళి కొంచెం స్ట్రెంత్ పెంచి ఈ ప్రాంతం అభివృద్ధిలో మీరు కూడా కీలకంగా ఉండాలని తెలియదు. స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ స్కూల్ పిల్లల తాలూకా పేరెంట్స్ అందరూ కూడా సార్ మేము ఇక్కడ ఎందుకంటే శ్రద్ధ తక్కువ ఉంది, మీరు ఈ విధంగా స్కూల్ ఉంది శ్రద్ధ తక్కువ ఉందని చెప్తే స్కూల్ చూస్తే చాలా చిన్న వ్యవస్థలో ఉందండి. ఎక్కడ ఏ గోడ పడిపోతుందో ఏ ల్యాబ్ పడిపోతుందో అనే ఇబ్బందులు ఉండడం వల్ల పిల్లలు ఎవరిని తీసుకురావడానికి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని మీరు బాగు చేయించినట్టయితే స్కూల్ డెవలప్ అయ్యి చుట్టుపక్కల పిల్లలందరూ కూడా వస్తారని చెప్పి పేరెంట్స్ అడగడం జరిగింది. మరి అది దృష్టిలో పెట్టుకొని స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం, ఆయన కూడా కమిషనర్ గారికి ఒక మాట చెప్పడం, అలాగే నా లెటర్తో కూడా ఒక లెటర్ ఇవ్వడం ద్వారా దీన్ని ఎస్టిమేట్ చేయించి చక్కగా తయారు చేయడానికి ఒక ఆర్డర్. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ స్వామివారికి స్వర్ణ పుష్పార్చన వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయం వైదిక సిబ్బంది, ఆలయ అధికారులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా స్వామివారికి 108 బంగారు సంపెంగలతో స్వర్ణ పుష్పార్చన చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలతోనే సామాజిక న్యాయం సాధ్యపడుతుందని పార్లమెంట్ సభ్యులు కె రాధాకృష్ణన్ అభిప్రాయపడ్డారు. నగరంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో సిఐటియు 18వ అఖిల భారత మహాసభల సందర్భంగా ప్రభుత్వ రంగం సామాజిక న్యాయం అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఎంపీ రాధాకృష్ణన్ మాట్లాడుతూ నేడు ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్లోనే రిజర్వేషన్ ఆధారంగా అందరికీ సమాన న్యాయం జరుగుతుందన్నారు. ఫలితంగా సామాజిక న్యాయం అందరికీ జరుగుతుందని తెలిపారు. అయితే నేటి ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను విస్మరిస్తూ ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ రంగం రిజర్వేషన్లు ఉండవని, ఫలితంగా సామాజిక న్యాయం సాధ్యపడదన్నారు. ప్రభుత్వాలు విధిగా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రాధాకృష్ణ అభిప్రాయపడ్డారు. దళిత సంఘం నేత ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించుకోకపోతే అణగారిన వర్గాల వారి భవిష్యత్తు అంధకారంలో పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సదస్సులో సిఐటియు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు పాల్గొన్నారు. చర్యలు తీసుకోవాలని రాధాకృష్ణ అభిప్రాయపడ్డారు. దళిత సంఘం నేత ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించుకోకపోతే అణగారిన వర్గాల వారి భవిష్యత్తు అంధకారంలో పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సదస్సులో సిఐటియు పబ్లిక్ సెక్టర్ ఏదైనా లేకుండా చేయడం ద్వారా ఈ సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం ఏదైతే ఉందో చేయకూడదని అనుకుంటుంది. కానీ రాజ్యాంగం ఏం చెప్తుందంటే, మన రాజ్యాంగం సోషలిస్ట్ రాజ్యాంగం అంటే ఇట్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్. ఇది రాజ్యాంగం చెప్తుంది. రాజ్యాంగం మనకి ఏం చెప్తుందంటే మనది వెల్ఫేర్ స్టేట్. కంపల్సరీగా ప్రతి ఒక్కరి బాగోగులన్నీ చూడవలసిన విద్య, ఉపాధి, వైద్యం, ఆరోగ్యం అన్నీ కూడా చూడవలసినటువంటి బాధ్యత రాష్ట్రానికి ఉందని చెప్పి మన రాజ్యాంగం చెప్తూ ఉంటే వీళ్ళు ఆ బాధ్యత నుంచి పక్కకి తప్పుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు.
ఈ ప్రైవేట్ రంగం ద్వారా ఏమవుతుందంటే ఈక్వల్ ఆపర్చునిటీ అనే మాట ఏదైతే ఉందో, సమాన అవకాశాలు కలిగినటువంటి ఒక భారతదేశాన్ని నిర్మించమని చెప్పేసి రాజ్యాంగం ఏదైతే చెబుతుందో దానికి వ్యతిరేకంగా ఈ ప్రైవేట్ రంగాన్ని కూడా బిహేవ్ చేస్తుంది. కాబట్టి మరి మనలందరూ కూడా ఇది ప్రైవేట్ రంగాన్ని రాకుండా ఆపగలిగినటువంటి శక్తి మనకు లేదు. ఎందుకంటే ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మేస్తూ ఉంటే చాలామంది దళితులు, ఇంకా విశాఖ జిల్లాలో ఉండేటటువంటి దళితులే సరే ఎవడో అమ్ముకుంటారులే మనకెందుకులే గోవాలనుకునేటటువంటి దళిత నాయకులు కూడా చాలామంది మనకు కనపడుతున్నారు ఇక్కడ. అది మంది మనం రక్షించుకోవాలనేటటువంటి దాంట్లో ఎప్పటి నుంచో మన నరసింహరావు గారు మేము అందరం కూడా అనుకుంటూ ఉంటాం, ఎందుకు మన వాళ్ళందరికీ ఆలోచన రావడం లేదని చెప్పేసి. గూగుల్ తో కలిసి మళ్లీ భూములు కొట్టేసే కుట్రలు సహించమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు. అదానీ భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఋషికొండలోని అదానీ సెంటర్ కు కేటాయించిన భూములను ఆయన స్థానిక సిపిఎం నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం అదానీ డేటా సెంటర్ కు కేటాయించిన 130 ఎకరాల్లో ప్రహరీ తప్ప 4 ఏళ్లలో ఏమీ చేయలేదన్నారు. ఉపాధి ఉద్యోగాలు వస్తాయన్న పేరుతో ఎకరా 20 నుంచి 25 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కారు చౌకగా 1 కోటి లక్షకు కట్టబెట్టడం దారుణమన్నారు. టీసీఎస్ కంపెనీ 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తే కారు చౌకగా ఆ సంస్థకు భూములు ఇవ్వటం ఏమిటని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజలకు ప్రాధాన్యత లేకుండా అభివృద్ధి ముసుగులో కార్పొరేటర్లకు భూములను దారదత్తం చేయడంపై శ్రీనివాసరావు మండిపడ్డారు. గూగుల్ డేటా సెంటర్ వలన 200 మందికి మించి ఉద్యోగాలు రావని స్పష్టం చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె లోకనాథం, సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విధానాలపై విరుచుకుపడ్డారు. కార్పొరేటర్ల భజన ఆపి పేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా గృహాలను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆనందపురం దగ్గర 500 ఎకరాలు వాళ్ళకి కేటాయించారు. మరి ఆ భూములన్నిటికీ రిజిస్ట్రేషన్ మినహాయింపు, వివిధ రూపాయల రాయితీలు అన్నీ కూడా 22,000 కోట్ల రూపాయల విలువ కలిగిన రాయితీలు ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. మరి ఈ భూములు ఏం చేస్తారు? అదాని అక్కడ 500 ఎకరాల్లో భాగస్వామి అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 400 ఎకరాలని పేదలకు పంచాల్సిన అవసరం ఉంది. ఇది చట్టవిరుద్ధంగా ఒక డేటా సెంటర్ పేరుతో తీసుకొని డేటా సెంటర్ పెట్టకుండా ఈరోజు ఖాళీగా ఉన్న భూములు తిరిగి అందులో కారు చౌకగా అప్పచెప్పిన భూముల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ఈరోజు విశాఖపట్నంలో 1,20,000 మంది పేదలు ఇళ్ల స్థలాలు లేక దరఖాస్తులు పెట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. పేదలు నివాసం ఇవ్వడానికి మాత్రం స్థలాలు లేవు. ఉన్న స్థలాలన్నీ కూడా టీసీఎస్కో లేకపోతే అదానికో ఈ గూగుల్కో అభివృద్ధి పేరుతో అప్పు చెబుతా ఉంటున్నారు. గూగుల్ ఉపాధి 1,00,000 మందికి కల్పిస్తామని అబద్ధం చెబుతున్నారు. గూగుల్ కంపెనీయే విశాఖలో జరిగేటువంటి ఈ డేటా సెంటర్లో మ్యాన్ పవర్ 200 మందితోటి ఓన్లీ మానిటరింగ్ చేయడానికే మ్యాన్ పవర్ సరిపోతారని వాళ్ళు చెప్తే ఈయన 1,00,000 మందికి ఇస్తారని చెప్పి అబద్ధాలు చెప్పి జనాన్ని మోసం చేయాలని. సిఎంఆర్ షాపింగ్ మాల్ అధినేత మావూరి వెంకటరమణ దివ్యాంగులకు అందిస్తున్న సహాయ సహకారాలకు సంపూర్ణ వికలాంగుల సంస్థ అధ్యక్షురాలు రాజేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. సంపూర్ణ సంస్థలో ఉన్న దివ్యాంగులు తయారు చేసిన దీపావళి ప్రమిదల స్టాల్ ను సిఎంఆర్ షాపింగ్ మాల్ లో ఏర్పాటు చేశారు. ఈ స్టాల్ ను సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రతినిధి మాడ ప్రారంభించారు. సంపూర్ణ వికలాంగుల సంస్థకు సిఎంఆర్ యాజమాన్యం తరపున 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాడ మాట్లాడుతూ, ప్రతి దీపావళికి దివ్యాంగులు సిఎంఆర్ షాపింగ్ మాల్లో స్టాల్స్ ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ వికలాంగులకు సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దివ్యాంగుల పట్ల చిన్నచూపు చూడరాదని వారిని ఆదరించి ప్రోత్సహించాలని కోరారు. రాజ్యలక్ష్మి మాట్లాడుతూ, సిఎంఆర్ షాపింగ్ మాల్ అధినేత మావూరి వెంకటరమణ అందిస్తున్న సహాయ సహకారాలకు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు సార్. ఈ కార్యక్రమం సంపూర్ణ వెల్ఫేర్ ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ వారికి ప్రతి సంవత్సరం సిఎంఆర్ మావూరు వెంకటరమణ గారు 25,000 రూపాయలు ప్రమిదల నిమిత్తం కొనుగోలు దానికి 25,000 రూపాయలు ప్రతి సంవత్సరం వాళ్ళ గాశానికని ఇస్తున్నారని ఖర్చుల నిమిత్తం టోటల్గా 50,000 ప్రతి సంవత్సరం కూడా అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం సుమారు 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ద లాస్ట్ 25 ఇయర్స్ అండి సిఎంఆర్ వాళ్ళు మా పిల్లలందరికీ చాలా సపోర్ట్ చేశారండి. మా పిల్లలందరూ చాలా కష్టపడి ఇవి చేస్తారండి. ఎందుకంటే వాళ్ళు ఎవరు నడవలేరు. అందరూ పాకృతినే వెళ్ళి 1 టౌన్ వెళ్ళి అక్కడి నుంచి ప్రమిదలు తీసుకొచ్చి దాన్ని వాష్ చేసి దాన్ని ఎండలో పెట్టి దాన్ని కలర్స్ వేసి వ్యాక్స్ మరగబెట్టి వేసి ప్యాకింగ్ చేస్తారండి. దీనికి ఫస్ట్ సపోర్ట్ మాకు ఎప్పుడు 25 ఇయర్స్ నుంచి సిఎంఆర్ రమణ గారే మాకు చాలా చేస్తున్నారండి.
సో వీఆర్ వెరీ హ్యాపీ అండి. వాళ్ళ సపోర్ట్తోనే మా దీపావళి ముందుకు వెళ్తుందండి. ఫైర్ సేఫ్టీ నియమ నిబంధనలు పాటించకుంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవని బాణాసంచ విక్రయ వ్యాపారులను ఈస్ట్ ఏసీపీ కొండపల్లి లక్ష్మణమూర్తి హెచ్చరించారు. ఏయు ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరుగుతున్న బాణాసంచ విక్రయ స్టాల్స్ ను నగర డీసీపీ మేరీ ప్రశాంతి, ఏసీపీ లక్ష్మణమూర్తి పరిశీలించారు. గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బాణాసంచ విక్రయ స్టాల్స్ ను ఫైర్ సేఫ్టీకి తీసుకున్న చర్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. వ్యాపారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణమూర్తి మీడియాతో మాట్లాడుతూ బాణాసంచి విక్రయించే వ్యాపారులకు విధిగా లైసెన్స్ ఉండాలన్నారు. లైసెన్స్ లేకుండా విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తప్పవన్నారు. బాణాసంచి విక్రయించే ప్రతి వ్యాపారి విధిగా ఫైర్ సేఫ్టీ నియమ నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. వ్యాపారులు నిబంధనలను ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని లక్ష్మణమూర్తి తేల్చి చెప్పారు. ఇప్పుడు మన ఈ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ యొక్క బాణాసంచా షాపులు ఫైర్ క్రాకర్స్ స్టాల్స్ అన్ని ఏర్పాటు చేశారు. మీరు గమనిస్తున్నారు. ఇక్కడ టోటల్గా 133 వరకు ఇక్కడ పెట్టడం జరిగింది. వీటన్నిటి కూడా పర్మిషన్స్ వీళ్ళు పెట్టుకున్నారు. అవన్నీ కూడా చాలామందికి ఇచ్చాము. ఇంకా కొన్ని ప్రాసెస్ అవుతున్నాయి. ఈరోజు ఈవినింగ్ కల్లా పర్మిషన్స్ కూడా వాళ్ళు తీసుకుంటారు. అది ఇక్కడ సేఫ్టీ మెజర్స్ అన్ని కూడా ఇప్పుడే మా డీసీపీ మేడం గారు, మేరీ ప్రశాంత్ ఐపీఎస్ మేడం గారు వచ్చి చూడడం జరిగింది. పర్మిషన్స్ లేనివన్నీ క్లోజ్ చేస్తున్నాము. అలాగే సేఫ్టీ ఎక్విప్మెంట్ అంతా కూడా వాటర్ డ్రమ్స్, అలాగే శాండ్ బ్యాగ్స్, అలాగే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, తర్వాత ఇలాగా మైక్ అనౌన్స్మెంటు ఇవన్నీ కూడా వెరిఫై చేశారు అని పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ మా పోలీస్ బందోబస్తు కూడా ఉంది మా ఈస్ట్ సబ్ డివిజన్ నుంచి. ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఎటువంటి అవాంతరాలు జరగకుండా సేఫ్టీ ప్రికాషన్స్ అలాగే పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజలకి అన్ని కూడా సౌకర్యంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాగా ఫైర్ క్రాకర్స్ కొనుక్కునే విధంగా ఏర్పాటు చేయడం, పార్కింగ్ కూడా ట్రాఫిక్ సంబంధించి పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బోత్ సైడ్ కట్ ఆఫ్లు పెట్టి ట్రాఫిక్ జామ్ లేకుండా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సో విశాఖపట్నం ప్రజలందరికీ కూడా ఇక్కడ ఏయూ గ్రౌండ్స్లో ఫైర్ క్రాకర్స్ కొనుక్కునే విధంగా ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగిందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇవి 133 పెట్టారండి. ఇక్కడ ఒక 60 ఆల్రెడీ ఇచ్చారు. ఇంకొక 73కి ప్రాసెస్ జరుగుతుంది, అయిపోయింది. అది ఇంకా ఎలక్ట్రికల్ వల్ల ఆగింది. అది కూడా ఇప్పుడు ఒక గంట 2 గంటలు అయిపోతుంది. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకే సారాధన పుణ్య హవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం. బకాయి పడిన డిఏ చెల్లింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన. నగరంలో జోరుగా సాగుతున్న బాణాసంచా విక్రయాలు. కోట్లాది రూపాయల్లో కొనసాగుతున్న మందుగుండు వ్యాపారం. మన్యం జిల్లా విద్యార్థుల మృతిపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డ రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. నిరాధార ఆరోపణలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను భయభ్రాంతులను చేయటం తగదని హితువు. ఏయూ బాణాసంచి విక్రయ స్టాల్స్ ను పరిశీలించిన డీసీపీ మేరీ ప్రశాంతి, ఏసీపీ లక్ష్మణమూర్తి. వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.